బైపాస్ ఎవరు తమ్మంది? రాంబాబు ఎవరు? ఇంటి పేరు తెలియదు. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తావు స్టాక్? బైపాస్కి తమ్మన్నారు. వెళ్దాం పద బైపాస్. ఎవరు కప్పు చెప్తున్నావో వాళ్ళని చూద్దాం. రాంబాబు అంటే ఎవరయ్యా? ఏం చేస్తుంటాడు? రాంబాబు అంటే అక్కడ నుంచి రాంబాబు అని అరుస్తావా? ఎలా అప్పు చెప్తావు? నీకు మనిషి తెలిస్తేనే కదా అక్కడ ఆపుతావు. బైపాస్ ఎక్కడ ఆపమన్నారు? ఎప్పుడు ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లున్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు మీద 26 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాడు. అదే నేను బండి లోడ్ ఎత్తుకున్నా కదా. బియ్యం బండి అన్నా. బియ్యం బండి అన్నా. ఏడకి పోయి చెప్తాడు. అదే మాలో ఫోన్ చేస్తే బైపాస్ సరే ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట. నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో తెలుపు. హలో రాంబాబు, ఇక్కడ మన బండి దొరికారు. ఇక్కడ మన బండి ఒకటి దొరికింది ఇక్కడ 4వ లైన్లో. ఎవరు మాట్లాడేది? ఇప్పుడే మాట్లాడింది నేను. రాఘవ స్టోర్ది బండి దొరికిందయ్యా, 160 నంబర్ షాపు. ఈరోజు మన భజన డివిజన్లో 4వ లైను నాగసం చెట్టు దగ్గర ఒక రేషన్ డిపో అక్రమ రవాణా బండి రోడ్ అవుతుంది. స్థానిక జ్యోతి వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ డ్రైవర్ని ముఠా వాళ్ళు ఇప్పుడే పరిగెత్తారు, పారిపోయారు. ఈ 160 నెంబరు ఇది చౌకధర దుకాణం నెంబరు 160 నెంబర్. ఇది మన పోలీస్ అధికారులకు అప్పచెప్తున్నారు. ఎమ్మెల్యే మేడం గారు కూడా ఇంటిమేషన్ చేస్తారు. ఎంతమంది వచ్చారు మీరు? ఎవరు దింపుతారని? ఇక్కడ ఎత్తిన వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు. ఆ అబ్బాయి దగ్గర ఉండి ఎత్తిలేదా? దగ్గర ఉండి ఎత్తిలేదా? ఉన్నాడు కదా, అతని నెంబర్ ఉంటుంది కదా. అతని నెంబర్ నాకు లేదు. ఏడబడి ఇప్పుడు అది మాలో ఫోన్ చేస్తే బైపాస్. సరే బైపాస్ వెళ్దాం. పైన పిలిపించి అసలు ఎవరో తెలియదు అన్నాడు నువ్వు. ఈ నెంబర్ ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేసేవాడివి? ఇలా పట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ వెళ్ళిందట. నాకు రాంగ్ నెంబర్ అని ఏం చేస్తారు? కాదు ఆ నెంబర్ ఏంటో తీసుకోండి. రేపు పొద్దున్న స్టేషన్ లో రాంబాబు బండారు రాంబాబు. అదే ఆ నెంబర్ అతను స్టేషన్ లో ఉండాలి రేపు మార్నింగ్. నైన్ మేడం.
ఇవాళ 9వ తారీఖు మేడం. ఇదిగోండి మేడం. స్థానికులు పట్టుకున్నారు చెప్తే అందరూ ఎవరు మేడం? ఎవరు లేకపోతున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? బైపాస్ ఫస్ట్ చూడ మేడం చెప్పారు మీరు రాగానే అడిగి అక్కడికి మీకు ఎక్కడికైనా సరిగ్గా చెప్పు, లేదంటే బైపాస్ కదమ్మా. ఆ? బైపాస్ బైపాస్ ఎవరు తెమ్మంది ఎవరు? బైపాస్లో ఎక్కడ ఎక్కడ వేస్తున్నారు? ఎవరు చెప్తారు? రాంబాబు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి. నిన్నగాక మొన్నే కదా అంతలా అందరిని కూర్చోబెట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈసారి నువ్వు ఫోన్ చేయి. మరి ఇంత అడ్డగోలుగా ఎట్లా ఉన్నారు మీరు? ఈవిడ ఎక్కడ ఉంటుంది? ఆవిడ పేరు మీద తెలుపు వచ్చారు ఈశ్వరమ్మ గారి మేడం. ఈశ్వరమ్మ గారి రాఘవ అనే కుర్రోడు చేస్తున్నాడు. అతని దగ్గరికి పట్టుకోండి ఎవరో. ఇతని దగ్గర నుంచి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. అసలు ఈ గుంటూరు వెస్ట్ లో ఎన్ని షాపుల నుంచి ఇలా ఎత్తారు? లేదా కొత్త వ్యక్తి ఏం కాదు, అన్ని అలవాటు ఉన్న వ్యక్తి అతను. కంపల్సరీగా మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకోవాలి. బండిది పార్షాలిటీ చూపించు. మనోడిది కాదు, డ్రైవరు రాంబాబు పట్టుకుని అయిపోయింది. పక్కలేండి మీరందరూ లాలాపేట మేడం. పక్కన అక్కడ నుంచో ఎవరు పేరు చెప్పట్లేదు. రాంబాబు ఎవరు? ఫోన్ నెంబర్ చెప్పు. నెంబర్ చెప్పు. రాంబాబు నెంబర్ చెప్పు. ఇవాళ్ళే వచ్చారు కానీ అన్ని తెలుసు కాబట్టి మొత్తం డీటెయిల్స్ సరే. ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తాం? ఏం తెలియకుండా ఎట్లా తీసుకెళ్తాం? మీతో పాటు వచ్చి కుర్రోడు Thank you.